నా పేరు మహేష్. మాది గన్పూర్ నియోజకవర్గం, గోవర్ధనగిరి గ్రామం. మేము గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పరిపాలన చూసినాం. గత 2 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పరిపాలన చూసినాం. ఇది ఎట్లుందంటే ఎంత తేడా ఉందంటే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి. మైకు పట్టుకొని బజార్ భాష మాట్లాడడం వేరు, ప్రభుత్వాన్ని నడిపించడం వేరు. ఎందుకంటే మైకు పట్టుకుంటే 100 మాట్లాడతాం, అందులో ఒక్కడన్నా చేసిన పాపన ఓలే కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్కటి ఇందిరా మిండ్ల కాడ స్కామ్లే, అది పేదోని కాకుండా దంగులకు వస్తాయి, వాళ్ళ దేశంలోకి వస్తాయి, అది స్కామ్లే. రైతులకు యూరియా ఇచ్చే తెలియలేదు సన్నాసులు. యాప్లో బుక్ చేసుకోవాలని అంటాను కదా రైతులు. అన్న యాప్లు లేవు, బోకులు అంత బోగస్ అన్న. ఏం లేదు, ప్రజలను మభ్య పెట్టాలి, టైంపాస్ చేయాలి, కాలకాల మీద గడిపేయాలి, అంతే తప్ప ప్రజలకు చేద్దామని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు లేదు. అన్న షాప్లో లేనప్పుడు యాప్ నెట్ వస్తా అన్న యూరియా ఒకటి చెప్పండి. షాప్లో లేనప్పుడు యాప్ నెట్ వస్తుంది యూరియా అంటే పై నుంచి పంపిస్తావా? యాప్లో షాప్లో ఉంటేనే యాప్లో నువ్వు యాప్లు ఇచ్చేది. అదంతా బోగస్ అన్న, రైతులను మోసం చేయడం అన్న. ఇప్పుడు అంతేందుకన్నా నాట్లు స్టార్ట్ అయినాయి. రైతు బజెట్ తెలియలేదు సన్నాసులకు. మేము మాట్లాడతాం, మేము ఇస్తామన్న సన్నాసులకు రైతు బజెట్ తెలియలేదు ఇప్పటి వరకు. కాదు, అతను ఏమన్నా అంటే కేసీఆర్ 2 సార్లు ఇస్తే నేను 3 సార్లు ఇస్తాను అన్నాడు అన్న. ఇగో 2 సార్లు గతి లేదు, 3 సార్లు ఏమి ఇస్తామన్నా? 2 సార్లు గతి లేదు. నువ్వు 2 సార్లు వేసేది ఒకసారి కాదు, 2 సార్లు కూడా గతి లేదు. నువ్వు ఇప్పుడు నాటైతే సీజన్ కదా, ఎప్పుడు ఇస్తావు రైతు బంధు? ఇప్పుడు ఇస్తావు ఆయన నాటుకు ఊరికోసం వచ్చినాక ఇస్తావా? రైతు బంధు సాయం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రైతుల ఖాతాల మన పంట వ్యవసాయం వేసే ముందుకే మన రైతుల ఖాతా పడేది. ఇప్పుడు సన్నస్ వచ్చిన కానీ రైతు బంధు కూడా గతి లేదు. ఇప్పుడు 2 సార్లు ఎగ్గొట్టినావు. ఆ రైతు బంధు పరిస్థితి మాకు, మా రైతులకు యూరియా సప్లై అయ్యి నీకు తెలివి ఉంటే. కానీ ఏ తెలివి లేకుండా మైకు పట్టుకుని ఊరుడు తప్ప ఏ చేసిన పాపన పోలేదు. భవిష్యత్తు కూడా ఏది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్వార్థం కోసమే రాజకీయం చేస్తుంది, ప్రజలను మోసం చేస్తుంది. ఇది కూడా ప్రజలు ఇప్పుడు గమనించి, ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాదిగా. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటేస్తారా అన్న? రైతుల దగ్గర పోతే చెప్పులు మెడకేస్తారు, రైతుల దగ్గర పోతే కాంగ్రెస్ పార్టీ కోటేయమంటే చెప్పులు మెడకేస్తారు. ఏ ఒక్క నాయకుడు ఉన్న గ్రామంలో పోతే అదే పరిస్థితి. ఈ నియోజకవర్గంలో కానీ, గన్పూర్లో కానీ, జనగాంలో కానీ, చుట్టుపక్కల ఏ నియోజకవర్గం చూసినా కూడా, ఏ ఊరు పోయినా కూడా అరే వాళ్ళు వచ్చినాక అడుగుతారు, అరే సన్నాసి నువ్వు ఓటర్ ముందు మాకు యూరియా ఇరా. ఈ భాష మాట్లాడద్దు. కాకపోతే మన రేవంత్ రెడ్డి భాష కదా సన్నాసులు, రాండలని తిట్టాడు. ఎవరు రేవంత్ రెడ్డి భాష కాబట్టి అట్లే మాట్లాడుతున్నాం మేము కూడా. ఆ మాటలు మాట్లాడడం మాకు కూడా లేదు. కాకపోతే సమాధానం ఎట్లా ఇవ్వాలనో అట్లే ఇస్తామని చెప్పి చెప్తున్నాం అంతే. ఆ మాట మాట్లాడడానికి మాకు ఆకు లేదు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందంటే మీరేమంటారు అన్న? పని అయిపోయిందని ఈ సన్నాసులు మాట్లాడడం మాత్రం అయిపోదు. పని అయిపోయిన సంగతి తెలుస్తుంది ముందు భవిష్యత్తులో. ఇంకా అయిపోయిందన్న, 2 ఏళ్ళు గడిచిపోయింది. వచ్చే 3 ఏళ్ళల్లో ఎవరి పని అయిపోతుంది తెలంగాణలో, ఎవరు వస్తారో అన్నది కూడా తెలుస్తుంది, ఈజీగా తెలుస్తుంది, మీరు చూస్తారు. నిన్న కవిత కామెంట్ చేసింది 10 ఏళ్ళు ఎంపీ గారని కూడా చెప్తుంది. ఆమె స్వార్థం కోసం, కవితక్క స్వార్థం కోసమే బయటికి పోయి మూటల కోసం లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నావు నువ్వు. నీ మూటల కోసం పోయి నువ్వు ఈ ప్లాన్ చేస్తున్నావు అంతే తప్ప 10 ఏళ్ళు నువ్వే కదా ఉంది పార్టీలో. 10 ఏళ్ళుగా నువ్వే ఉంది, మంది అయితే లేరు కదా, అందరు నీ వాళ్ళే కదా. ఈరోజు పరిస్థితి నీకు ఏంది? 10 ఏళ్ళని చేంజ్ చేసినావు నువ్వు. ఇది స్వార్థం కోసమే తప్ప, ఆమె స్వార్థ రాజకీయాల కోసమే తప్ప బయట అయితే ప్రజలకు న్యాయం చేద్దాం అనేది ఆమె దృష్టి కాదు. ఇది రైతును బాగుపరిచింది ఎవరు అంటే మీరేమంటారు అన్న? యువ రైతులు కూడా వ్యవసాయం చేయడానికి ముందుకొచ్చారు. ఎందుకు? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది, సంక్షేమ పథకాలు చూసి చదువుకునే వాళ్ళు కూడా, సాఫ్ట్వేర్ నౌకరు చేసేవాడు హైదరాబాద్లో వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఉన్నారు. అట్లాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చిన కంచెలి ఉన్న వ్యవసాయం పక్కన పెట్టి మళ్ళీ జాబ్కి వెళ్తారు. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన యువకులు అంతా ఇప్పుడు మళ్ళీ అదే యువకులు మళ్ళీ పోయి మళ్ళీ జాబ్ చేసే పరిస్థితి వచ్చింది. అంత హీనంగా చేస్తున్నారు రైతుల పరిస్థితి. కానీ పేదల భవిష్యత్తు మొత్తం ఆన్ చేస్తున్నారు రైతులు. ఇది కేసీఆర్ ప్రభుత్వంలో ఎవ్వరికి న్యాయం జరుగుతుందంటే వాళ్ళ దగ్గర ఉన్నోనికి, వాళ్ళు నమ్ముకున్నాడు తప్ప ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పనిచేయలేదు. ఇప్పుడు కాదు, ముందు పనిచేయలేదు, ఇప్పుడు కూడా పనిచేయలేదు. కేసీఆర్ నిజంగానే అప్పు చేసిండా అన్న? కేసీఆర్ చేసిన అప్పు 280 లక్షల కోట్లు మాత్రమే. ఈ సన్నాసులు చెప్పేది వాళ్ళకి లెక్క తెలియదు, పత్రం తెలియదు అన్న. ఫస్ట్ వీళ్ళకి ఏం చెప్తున్నావు, ఎంత లెక్క ఉన్నది అన్నది ఏం లేదు, అవగాహన కూడా లేదు. మైకి పెట్టినామా, మాట్లాడినామా, ఒరినామా తప్ప ఎంత వస్తుంది మనకు, ఎంత ఆదాయం ఉన్నది, ఎంత ఖర్చు వస్తుంది అన్న మినిమం సెన్స్ లేదు. ఏ నాయకులు లేదు. కేసీఆర్ సభ పెడితే ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఈ నియోజకవర్గం జనగాం డిస్టిక్లో కాదు, ఏ నియోజకవర్గం కేసీఆర్ పెట్టినా కూడా జనాలను ఆపనీకి వీళ్ళ తరం కాదు. ఎన్ని అడ్డంకులైనా కూడా, ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది ఆపుతులు, కొంతమంది నాయకులను, అయినా కూడా ఎక్కడ అవకాశం ఉన్నా కూడా సభకు వచ్చే తీరును ఖచ్చితంగా వస్తారు, మాట్లాడే విధంగా మాట్లాడతారు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి గద్దె దింపే ప్రయత్నంలో ప్రతి ఒక్కరున్నారు. మీ ఒక్కరేం కాదు, పార్టీ అని కాకుండా సామాన్య మానవుల నుంచి మొదలుకొని పిల్ల నుంచి ఈ ప్రభుత్వం మోసం చేసింది ఏమన్నా, పసి పిల్ల నుంచి వెళ్ళి ముసలాం వరకు ప్రతి ఒక్కరికి అన్యాయం చేసింది పార్టీ అన్న. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చేది.
ఈ సన్నాసులకు తెలియలేదు. మాట్లాడే తెలివి ఉన్న సన్నాసులకు రైతు బంధుకి ఇచ్చే తెలియలేదు, కేసీఆర్కి ఇచ్చే తెలియలేదు, కనీసం యూరియా ఇచ్చే తెలియలేదు. 6 గ్యారెంటీలు ఇస్తా అన్నా అన్న. 6 గ్యారంటీ కాదన్న, 6 గ్యారంటీ అన్న. ఈ సన్నాసులు మాట్లాడింది 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు ప్రభుత్వం కలిసి 2 సంవత్సరాలు 100 రోజులు నీకు గడతలేవా నీకు? ఇంకా అంటే నీకు 2 సంవత్సరాలు నువ్వు 100 రోజులు గడపాలంటే 5 ఏళ్ళు కంప్లీట్ కావాలి, అప్పుడే నీకు 100 సంవత్సరాలు గడతాయి అనేవి. ఇంకా రేవంత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో 100 సీట్లు కట్టుకొస్తాం, 120 సీట్లు కొట్టుకొస్తాను సన్నాసులు. మీరు భవిష్యత్తులో మీరు అధికారంలోకి వస్తారో చెక్ చేసుకోండి ఒకసారి. మీ నియోజకవర్గంలో మీరు గెలుస్తారో చెక్ చేసుకోండి. ఇప్పుడున్న అధికార నాయకులు కానీ పార్టీ చంపిన నాయకులకు కూడా చెప్తున్నా ఈ సందర్భంగా, మీరు భవిష్యత్తులో మీ రాజకీయ జీవితం ఇంతతో అంతం. భవిష్యత్తులో రాబోయేది బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 100 సీట్లతో బరాబర్ కొట్టుకొస్తుంది, 100 సీట్లతో బరాబర్ వస్తుంది. రేవంత్ రెడ్డి మంచిగా చేయలేదా అన్న? ఎవరికంది అన్న పథకాలు చెప్పినా కదన్న. ఇప్పుడు మన కేసీఆర్ కిట్ కానీ మొదలుకొని చిన్న పాప పెంచుకోండి, నువ్వు ఇత్తన పెన్షన్ ఇచ్చినావా? నువ్వు ఇత్తన ఆసర పెన్షన్ ఇచ్చినావా? నువ్వు ఇత్తన వికలాంగ పెన్షన్ ఇచ్చినావా? 4000 రూపాయలు ఇవి ఈ శాతం ఇవ్వచ్చు కదా. యూరియా వంచొచ్చు కదా. ఆ తీరులేదు మన దగ్గర. ఏమున్నా మైకు పట్టి బిడ్డ నిన్ను పాత్రలో కొని దొక్కాలే, బిడ్డ నీ పేరు నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే వీధి రౌడీవా? రేవంత్ రెడ్డి వాక్యాలు చేస్తుండు కదా, రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఉరి తీయాలి, జైల్లో పెడతా అని అంటుండు అన్న. ఈయన కాదు, కాంగ్రెస్ పార్టీ ఊకుముడినప్పుడే కేసీఆర్ ఏం జరిగిపోయింది. ఒక్కడేం చెప్తారన్న మనల్ని మొత్తం దేశం మొత్తం ఎక్కినప్పుడే కేసీఆర్ నిలబడ్డాడు. ఒక గీలా కాదు, ఢిల్లీ దాకా పోయి కొట్లాడే దమ్ము కేసీఆర్ దగ్గర ఉన్నది, బీఆర్ఎస్ నాయకులకు ఉన్నది. రేపు భవిష్యత్తులో కొట్లాడతారు, ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. టీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి నెక్స్ట్ సీఎం అన్న? మినిమం 100 వస్తాయి అన్న. మినిమం 100 సీట్లు బరాబరి బీఆర్ఎస్ పార్టీ కొట్టుకొస్తుంది. కాంగ్రెస్ డిపాజిట్ రాదు నెక్స్ట్ ఎలక్షన్లలో.